లోకం మాధవి గారని నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి జనసేన తరపున ఒక ఘన విజయం సాధించిన అభ్యర్థి. ఈవిడి మీద కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల అధికారిని విచారణ జరిపించాలి అని ఆదేశాలు జారీ చేసింది. ఏ విషయంలో అంటే అక్రమంగా డబ్బు పంచిపెట్టేలాగా వ్యవహరించారు, అక్రమంగా డబ్బు ఓటర్లకి అందేలాగా ఒక ప్లాన్ ప్రకారం వ్యవహరించారు అని ఆనంద్ అనే ఒక వ్యక్తి కంప్లైంట్ చేస్తే ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు, విచారణ జరిపించండి అని. ఇంతకీ ఆనంద్ ఎవరంటే లోకం మాధవి గారు ఒక మిరాకిల్ సాఫ్ట్వేర్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు కంపెనీ. ఆ కంపెనీలో వన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ వన్స్ అపాన్ ఏ టైం మాజీ ఉద్యోగి. ఈయన ఏమి ఆధారాలతో కంప్లైంట్ చేశాడు అంటే ఎన్నికల సమయంలో 2024 జనవరి నుంచి ఏప్రిల్ 1 వరకు ప్రతి నెల 300 మంది ఎంప్లాయీలకి 1,00,000 నుంచి 3 లక్షల వరకు అదనంగా వేసి వారి ద్వారా ఆ నియోజకవర్గంలోనే ఓటర్లకి పంచిపెట్టేలాగా ఈ నగదు పంపిణీని చేశారు అనేది ఆయన ఆరోపణ. మరి 1,00,000 నుంచి 2 లక్షలు 3 లక్షలు అంటే కనీసం ఒక 6 కోట్ల వరకు ఇలా నగదుని వారి అకౌంట్లో వేసినట్లు, తద్వారా ఈ సిబ్బంది అంతా కూడా ఈ డబ్బుని దుర్వినియోగపరిచినట్లు ఈయన ఆధారాలతో సహా కంప్లైంట్ చేశాడట. మరి ఏం ఆధారాలు అనేది పక్కన పెడితే 300 మంది ఎంప్లాయీస్కి జనవరి నుంచి ఏప్రిల్ వరకు వాళ్ళ అసలు శాలరీలు ఎంత, ఈ కొసర ఎంత అనేది ఈజీగానే అర్థమవుద్ది అకౌంట్లు కనుక తీస్తే. బట్ దీని నుంచి ఆవిడ బయటపడతారా లేదా అంటే మరి మనకున్న ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒకసారి ఎమ్మెల్యేగా అంటూ ఎంపిక చేసిన తర్వాత ఇంతవరకు పలానా వాళ్ళని అనర్హులు అని తేల్చింది దాదాపుగా తక్కువ. కొన్ని ఇన్సిడెంట్లు ఉంటాయి. అవి ఏంటి, ఆయన మీద 2వ స్థానంలో ఉన్న అభ్యర్థిని అసలు అభ్యర్థిగా ప్రకటించిన దాఖలాలు 2014-19 మధ్యలో జరిగింది ఒకటి. దాని సంగతి పక్కన పెడితే ఇక్కడ ఈ డబ్బుని ఎన్నికల్లో పంచిపెట్టేందుకే ఖర్చు పెట్టారు అని ప్రూవ్ చేయటం కొద్దిగా కష్టం. ఇప్పుడు ఆ ఉద్యోగులందరూ వచ్చేసేసి మా ఖాతాల్లో డబ్బులు పడ్డాయి, మేము పంచిపెట్టాం అని అయితే చెప్తారని నేనైతే అనుకోవడంలా. బట్ ఈ అదనంగా ఎందుకు వేశారనే దాని మీద వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. కంపెనీ చాలా ఈజీగా చెప్పేయచ్చు, పెర్క్స్ కింద ఇచ్చాము, ఎంప్లాయీ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండటంతో ఎన్నో ఏళ్ల నుంచి జీతాలు పెంచలేదు కాబట్టి ఈ ఎన్నికల సమయంలోనే మేము ఎన్నికల సమయంతో సంబంధం లేకుండా వేసాము అని చెప్పొచ్చు, ఈజీగా చెప్పొచ్చు. పెర్కుల కింద ప్రతి ఏటా మాకు ఇది ఒక అలవాటు లాగా చెప్పకపోయినా ఈ ఏడాది నుంచే మేము అలాంటి నిర్ణయం తీసుకున్నాము అని ఒక వాదన అయితే వినిపించవచ్చు. ఇప్పుడు ఒక డబ్బుని ఒకరి ఖాతాలో వేసి ఫస్ట్ అసలు ఆ డబ్బు మేము వేయలేదుతో ప్రారంభమై డబ్బు వేసినంత మాత్రాన ఆ ఉద్యోగులందరూ ఈ డబ్బును తీసుకుపోయి ఎంతమందికి పంచారు, ఎలా పంచారు అనేది నిర్ధారించడం చాలా కష్టమైన పని. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయా లేదా అనేది పక్కన పెడితే జనసేన పార్టీకి ఈ మధ్యకాలంలో వరుసగా జనంలో పలుచన పడిరేలాగా సంఘటనలు పరిణామాలు జరుగుతున్నాయి. రైల్వే కోడూరుకు సంబంధించి ఏం జరిగిందో చూసాం. దానికంటే ముందు శ్రీకాళహస్తికి సంబంధించిన ఒక ఇన్ఛార్జి మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి మర్డర్ కేసు నుంచి బయటకు వచ్చి ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే మీద ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు, దాని మీద ఇంతవరకు ఆ పార్టీ అధినేత స్పందించలేదు. అది అలా సాగుతూ ఉండగానే ఇప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే వ్యవహారం, దాని మీద మనం ఏం స్పందించాం, ఏదో కమిటీ వేస్తాం, ఆ కమిటీ ఏం చేస్తుంటుందో వాళ్ళకే తెలియాలి. అసలు ముందు పోలీసులు ఏం చేస్తున్నారో తెలియదు. ఈ మధ్యలోనే వచ్చేసి దాడి చేసేస్తే ఎట్టకేలకు సోషల్ మీడియా అంతా గగ్గోలు ఎత్తేసరికి కాస్తైనా సిగ్గుగా పడేకునే ప్రయత్నంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు సదరు నేత అనుచరుల మీద పెట్టడం జరిగింది అని తెలియవచ్చింది. ఈ కేసు పెట్టిన తర్వాత మరి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అమలు చేస్తారు, వెంటనే అరెస్ట్ చేస్తారు. లేదు ఇక్కడ డిఎస్పీ స్థాయి అధికారి విచారించి
నిజానిజాలు నిర్ధారించి ఆ తర్వాత అరెస్ట్ చేసే ప్రక్రియ కూడా ఉంటుంది. కానీ కళ్ళ ముందు అలా వీడియో సాక్ష్యాలు కనిపించిన తర్వాత కూడా డిఎస్పి ఇంకా విచారణకి, అంటే మనకి చట్టం ఒక వెసులుబాటు ఇస్తుంది. ఇది ఈ విచారణని ఒక 4 వారాల పాటు, 2 వారాల పాటు, నెలల తరబడో ఒక డెడ్లైన్ పెడుతుంది విచారణకి. ఆ డెడ్లైన్ పెట్టేంత వరకు అతన్ని వదిలిపెట్టవచ్చు. ఇది నిర్దోషులకి కల్పించే వెసులుబాటు అయితే మనము బ్రహ్మాండంగా అందరికీ వర్తింపజేస్తాం. జస్ట్ లైక్ ఇప్పుడు ఆర్టీఐ యాక్ట్ కింద 30 రోజుల్లోగా ఇవ్వాలి అంటే 30వ రోజు దాకా ఇవ్వకుండా ఉంటారనమాట మనం అడిగిన సమాచారం. దీన్ని ప్రశ్నించడానికి ఉండదు. అలానే ఈ కేసులో ఒక కేసు పెట్టడం, ఇది రైల్వే కోడూరు ఎమ్మెల్యే లభర్ మీద దాడి చేసినటువంటి ఘటనలో కేసు పెట్టిన తర్వాత ఎప్పటికి అరెస్టులు ఉంటాయో తెలియదు, కానీ అది అలా జరుగుతుండగానే ఇక్కడ ఒక మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ గారు మిరాకిల్ సాఫ్ట్వేర్ ఉద్యోగులకి 1,00,000 నుంచి ఇంకెంతైనా అదనంగా 300 మంది ఖాతాల్లో వేశారు అని మాజీ ఉద్యోగి ఆరోపించడం, కొన్ని ఆధారాలు సమర్పించడంతో మొదలైనటువంటి ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చెప్పరు. విచారణ అంటూ ప్రారంభిస్తే దానిని ఎమ్మెల్యే ఎదుర్కోవచ్చు, కోర్టుకే వెళ్ళవచ్చు. అసలు ఫ్యాక్ట్ ఇదేం కేసు నా మీద, నేను విచారణకి హాజరు కాకుండా మినహాయింపు కోరవచ్చు అన్న చట్టం ఇచ్చే వెసులుబాట్లు. బట్ జనాలకైతే అర్థమైంది కదా. ఒక ఎంప్లాయీ వచ్చి ఇంకా ఏం చెప్తారంటే, ఈ మాజీ ఉద్యోగిని మేము తొలగించడం వల్లనే మా మీద కక్షపూరితంగా ఆరోపణలు చేస్తున్నారు, ఇట్లాంటి ఎన్నైనా చెప్పచ్చు. బట్ ఎంక్వైరీ ఫెయిర్గా జరిగితే ఆ 300 మంది ఖాతాలు కనుక చూస్తే అర్థం అవుద్ది కదా నిజంగా వేశారా లేదా అనేది. ఆ ఖాతాల తాలూకు డీటెయిల్స్ ఈ ఉద్యోగి, మళ్ళీ ఇంకా ఇక్కడ కూడా చాలా ఉంటాయి, ఈ ఉద్యోగికి ఎలా దొరికిందని రకరకాలు ఏమైనా చెప్పవచ్చు. ఆ ఖాతాలని సిఈఓ వెరిఫై చేసిన తర్వాత నిజమే అనుచితంగా పడ్డాయి అన్న, అనుచితంగా దాన్ని దుర్వినియోగం చేశారు అన్నా కూడా ఆధారాలు చూపించాల్సి వస్తుంది. బట్ అంతమందికి ఎంప్లాయీలకి ఇలా వేశారు అంటే ఆ కంపెనీ తాలూకు ఆడిటింగ్లో కూడా బయటపడాలి. ఇది ఇంటర్నల్గా. కానీ కేసు వరకు చూసినప్పుడు, అంటే ఫిర్యాదుదారుడు యొక్క ఫిర్యాదు ఆధారంగా చూసినప్పుడు డబ్బులు ఎక్స్ట్రా వేసింది నిజమే అని తేలితే ఎందుకు వేశారనే కారణాన్ని, ప్రశ్నని లేవనెత్తుతారు. ఎందుకు వేశారు అంటే ఇక్కడ యాజమాన్యం తరపు వాదన చాలా సింపుల్, పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్, అంతే కదా. ఆ తర్వాత ఏం జరుగుతుంది? నిజమే వేసింది నిజమే అంటే మరి దాన్ని వాళ్ళు ఎలా ఖర్చు పెట్టారు అనేది చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చాలా ఈజీగా ఈ అకౌంట్ల నుంచి యూపీఐ ట్రాన్స్ఫర్ చేశారా, ఎంతమందికి చేశారు, వాళ్ళకి సంబంధం ఏంటి, ఇవన్నీ కూడా వీళ్ళు ఎలా ఖర్చు పెట్టారు. సింపుల్. ఈ రోజున మనము మన అకౌంట్లోని డబ్బుల్ని విత్డ్రా చేసి క్యాష్గా ఇస్తే ఎవరికి తెలియదేమో, కానీ యూపీఐ ట్రాన్స్ఫర్లు కనుక చేస్తే చాలా ఈజీగా బయటపడిపోతాయి. లేదండి నేను ఏసీ కొనుక్కున్నాను, రైట్, పలానా కంపెనీకి మనం పేమెంట్ చేసినట్టుగా ఓచర్లు ఉంటాయి. ఓచర్ల దాకా అవసరంలా, పేమెంట్ మనం త్రూ ఆన్లైన్ కానీ త్రూ క్యాష్ కానీ ఏం చేసినా బిల్స్ ఉంటాయి కదా. ఇలాంటి సందర్భంలో జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యే మీద ఈ ఎంక్వైరీకి ఆదేశించడం అనేది కాస్త కలకలం రేపుతుంది.